వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నీవే సారీ వేసుకో అంటూ చిన్మయ్ ట్వీట్ చేయగా మై బాడీ మై చాయిస్ అంటూ అనసూయ ఫైర్ అయ్యారు. మరోవైపు శివాజీ తరపున క్షమాపణలు చెప్పారు మంచు మనోజ్. సాంప్రదాయం వర్సెస్ ఆధునికత ఏది కరెక్ట్? ఇంతకీ తన వ్యాఖ్యలపై శివాజీ క్షమాపణలు చెబుతాడా లేదా? ఇదే అంశంపై మనం డిబేట్లోకి వెళ్ళబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ నటి రమేష్ శ్రీ గారు 10 స్టూడియోలో. అలాగే మరికాసేపట్లో కరాటే కళ్యాణి గారు, మరో హీరోయిన్ దాక్షి గారు బయట నుంచి లైవ్లో పాల్గొనబోతున్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు శివాజీ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదా. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. రైట్. రమేష్ శ్రీ గారు, మనం చూసాం నటుడు శివాజీ చేసిన కామెంట్స్. అంటే ఒక రకంగా కొన్ని పదాలు కూడా వాడారు, బట్ ఇక్కడ నేను అవి ఉపయోగించలేకపోతున్నాను. అందుకే మేము కూడా దానికి బీప్ సౌండ్ వేసాము, మీరు కూడా చూశారు. లార్జర్ సెన్స్లో మీకు ఏమనిపించింది దాని వ్యాఖ్యలు చూసిన తర్వాత? అంటే ఏం లేదండి, శివాజీ గారు కొంచెం డిసప్పాయింట్లో ఉన్నారు అనేది ఎప్పుడో నేను విన్న విషయము. వస్త్రాధరణ అనేది వాళ్ళ కంఫర్ట్ని బట్టి, సిచ్యువేషన్ని బట్టి డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. సినిమా వాళ్ళని బేస్ చేసి ఆయన మాట్లాడడం అనేది చాలా చాలా తప్పండి. ఇప్పటికే చాలా మంది కాంట్రవర్సీలకు కూడా వెళ్ళారు. సినిమా వాళ్ళనేది చాలా డిగ్రేడ్ చేసేయడం అనేది చాలా తప్పు. ఇప్పుడున్న జనరేషను చాలా దారుణంగా బయట సినిమా వాళ్ళు సినిమా స్క్రీన్ ఇన్సైడ్ తీసేద్దాము. బయట ఇంకా చాలా దారుణంగా మంచి అఫీషియల్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ కంఫర్ట్ని బట్టి వాళ్ళ డ్రెస్సెస్ వేసుకొని తిరుగుతున్నారు. ఇంకా సినిమా వాళ్ళు అనేది ఏమిటంటే ఒక గ్లామర్ ఫీల్డ్ కాబట్టి మనం బయట చూస్తున్న దానికి మించి మనం ఏమైనా ఉంటే అట్రాక్టివ్గా ఉంటామేమో అని వాళ్ళు అలాంటి డ్రెస్సెస్ వేసుకుంటారు. కానీ ఒళ్ళు చూపించుకొని డ్రెస్సులు మొత్తం రిమూవ్ చేసుకొని తిరగాలనేది ఎవరికి ఉండదండి. ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, దాని రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. సో దానివల్ల ఆమె మదర్ అయి ఉండొచ్చు, లేదా ఒక సిస్టర్ అయి ఉండొచ్చు, ఇలా ఒక వైఫ్ అయి ఉండొచ్చు. ఇన్ని పాత్రలు ఉంటాయి. ఆడదాని గురించి కూడా అదే దీనిలో ఆయన చెప్పారు. ఓకే, కానీ మీరు చెప్తున్నది ఏమిటంటే అమ్మా మీరు సినిమా హీరోయిన్స్ అందరూ అనేది ఆయన కామెంట్ చేయడం అనేది టూ రాంగ్ అండి. ఆయన ఎవరో అడిగారు అనేది కాదు, నేను కూడా అడగాలి. ఎందుకంటే మీరు క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా. సినిమా వాళ్ళని ఇప్పటికే చాలా మంది చాలా విషయాల్లో మీరు సినిమా మనిషి అయ్యుండి మీరు ఎన్నో సాంగ్స్ లో ఇంకా హీరోయిన్ ఎంత కొంచెం కిందకేస్తే ఆవిడ కొంచెం తగ్గించేయమనండి అని మీరు చెప్పుంటారేమో. సో మీతో కూడా చాలా మంది హీరోయిన్స్ మంచి గ్లామర్ రోల్స్ అవి చేశారు కదా, ఆయన కూడా హీరోగా చేసిన వ్యక్తి ఆయన. బట్ కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా తప్పండి. ఇప్పుడు కళ్యాణ్ గారు వచ్చారు, కళ్యాణ్ గారు సారీ కట్టుకున్నారు, నేనేమో ఈ డ్రెస్ వేసుకున్నాను. బట్ వాళ్ళ కంఫర్ట్ ని బట్టి పరిస్థితిని బట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అది మీ ఇష్టం. సారీ కట్టుకోవడం కళ్యాణ్ గారి ఇష్టం అంతే. సో అలా అని రమ్యశ్రీ సారీ కట్టదనేది లేదు, అక్కడ సిచ్యువేషన్స్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనము చికెను, మటను, లేకపోతే ఫిష్, లేకపోతే బీరకాయ ఏవో వండుతూ ఉంటాం కదా, సేమ్ లైక్ ఇది కూడా అంతే కదా. సో దాన్ని ఆయన సినిమా హీరోయిన్స్ అందరికీ చెప్తున్నాను నేను, మీరు అలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే మాత్రము అది సమాజం కూడా హర్షించదు. మీరు ఏదో మీ ముందు నవ్వుతున్నారే తప్ప వెనక నుంచి మిమ్మల్ని చూసి వెక్కిరిస్తున్నారు అనేది అది రియల్లీ బ్యాడ్ వర్డ్ యూజ్ చేసినట్టే ఇది లెక్కండి. ఓకే, అంతే.
ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ నటి కరాటే కళ్యాణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, నటుడు శివాజీ మీ ఇండస్ట్రీకి చెందిన నటుడే. ఆయన చేసిన కామెంట్స్ మీరు చూశారు. అంటే ఆయన పాత తరం నటి సావిత్రి, సౌందర్య వీళ్ళు ప్రస్తావన తీసుకొచ్చారు. వాళ్ళు నిండుగా సారీస్ తో తయారయ్యే వాళ్ళు. సౌందర్య గారు ఎన్నో గ్లామర్ డ్రెస్సెస్ వేసారండి. ఎంతో మంది హీరోలతో గ్లామర్ డ్రెస్సెస్ వేసారు కదా. అవును, చెప్పాం కదండి, సిచ్యువేషన్ పెట్టే తప్ప. రైట్, మీరు ఎలా చూస్తున్నారు? నేను శివాజీ గారిని సమర్థిస్తా. ఎందుకు సమర్థిస్తాను అంటే మన భారతదేశంలో స్త్రీకి ఒక ఔన్నత్యం ఉంది అవునండి. సినిమా ఇండస్ట్రీని అన్నిటినీ కలిపి చెప్తున్నాను నేను. ఇండస్ట్రీలోనే కాదు, ప్రతి దగ్గర భారతదేశ స్త్రీని చేతులెత్తి గౌరవించి నమస్కారం పెడతాం. కట్టు బొట్టు మన సంప్రదాయం. భారతదేశం అనగానే ఒక గౌరవం. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఆయన చెప్పే విధానంలో కొంచెం తేడా ఉంది. ఆయన మాట్లాడిన సామాన్లు అన్న మాట అయితే ఏదైతే మాట్లాడారో, ఇప్పుడు చిక్రి చిక్రి అని ఒక పాట వచ్చింది. ఆ పాటలో నీ సామాన్లు అని ఒక పాట బాగున్నాయని సంథింగ్ ఉంటుంది వర్డ్. మరి అదెందుకు తీమాలది చిన్మయ్య గారు? అదెందుకు మాట్లాడలేదు? మరి ఆవిడ ఎందుకు ట్వీట్ చేయలేదు? సో నేనేమంటానంటే శివాజీ గారు రైట్ టైంలో రైట్ గా చెప్పారండి. డ్రెస్సింగ్ ఎవరి సెన్స్ వాళ్ళదే అవ్వచ్చు. మరి అనసూయ గారు మన వాళ్ళ అబ్బాయి ఒడుగు చేశారు. ఒడుగు చేసేప్పుడు పిచ్చి డ్రెస్ వేసుకుని ఎందుకు కూర్చోలేదు ఆవిడ? పట్టు చీర ఎందుకు కట్టుకున్నారు? అంటే మీకు సంప్రదాయం తెలుసు, మీకు ఆచారం తెలుసు, మీకు వ్యవహారం తెలుసు. కానీ మీ సంప్రదాయాలు, మీ కట్టుబొట్టు మీరు అవసరమైనప్పుడు వాడి, అవసరం లేనప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యే ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకంటే మీరు ఒక రోల్ మోడల్ గా సినిమా ఇండస్ట్రీలో ఎదిగారు. ఎదిగినప్పుడు మనమంటూ ఒక రోల్ మోడల్ గా ఉండాలి. సినిమా ఇండస్ట్రీలోని ఉండాలి అంటే అర్ధనగ్న ప్రదర్శన చేయక్కర్లేదు. చీరలు కట్టుకుని వెళ్ళొచ్చు, ఎవరిష్టం వాళ్ళదే కావచ్చు. ఆ చీరలు అందంగా చూపించవచ్చు. ఇక్కడ వరకు బ్లౌజులు వేయచ్చు, స్లీవ్లెస్ వేసుకోవచ్చు. ఇట్లాంటి వేసుకున్న వాటిలో కూడా పల్చటివి ఫుల్ గా వేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు. కానీ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. రమ్యశ్రీ గారు చాలా సార్లు మంచి చీరలు కట్టుకుని నేను చూసా. కానీ డ్రెస్సింగ్ సెన్స్ నాది అనడం అయితే తప్పండి. భారతదేశంలో ఒక గౌరవాన్ని పెంచుకున్న మీరు ఈ దేశ సంప్రదాయాలకు కూడా మీరు ప్రతీకగా ఉండాలి కదా. ప్లస్ ఇండస్ట్రీ వాళ్ళు ఇండస్ట్రీని బట్టి ఫాలో అవుతున్న ప్రతి జనాలకి మీరు కూడా ఒక రోల్ మోడల్ గా ఉండాలి కదా. ఇప్పుడు మొన్న ఆవిడ వేసుకెళ్ళిన డ్రెస్ ఉల్లి పొరలాంటి డ్రెస్ వేసుకెళ్లారు. నేను మొన్న ఒక హీరోయిన్ కి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఆవిడ పేరు నిధి అగర్వాల్. నిధి అగర్వాల్. నేను ఆ రోజు ట్వీట్ చేశాను, నేను పోస్ట్ పెట్టాను ఫేస్బుక్ లో. పెడితే అందరూ కింద ఆమె డ్రెస్ కూడా బాగాలేదు అని కామెంట్ చేశారు. అది అంతవరకు నేను అబ్జర్వ్ చేయలేదు. బట్ ఏంటంటే ఆ డ్రెస్ నిజంగానే బాగాలేదు. ఆమెకి హీరోయిన్ కదా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అండి, ఎంత పొట్టిగా డిజైన్ చేస్తే, ఎంత పొట్టిగా డ్రెస్ డిజైన్ చేస్తే, అంత షార్ట్ గా చేస్తే అంత పెద్ద డిజైనర్స్ అయిపోతారు. ఈ హీరోయిన్లు అన్ని వేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు గ్లామర్ గా ఉండాలని అనుకుంటారు. సో హీరోయిన్ అనే కాదు, ఇండస్ట్రీలో నేను గ్లామర్ రోల్స్ చేశానండి, చేయలేదని కాదు, నేను చేశాను. కానీ నేను సినిమా ఇండస్ట్రీలో కావాల్సిన రోల్ వరకు చేశాను. బయట ఎప్పుడు నేను అలాంటి ఒక్క డ్రెస్ కూడా వేయలేదు. ఎప్పుడు కూడా నిండుగానే ఏ డ్రెస్ వేసినా. సో ఎందుకు అంటే నా ఇష్టం, అది నాకు ఇష్టం అలా ఉండడం. కానీ నా సంప్రదాయాన్ని నేను కాపాడడం కోసం వేసుకుంటాను. నా ఇష్టం అంటే నేను కూడా వేసుకోవచ్చు, నన్ను ఎవరు అడగరు. కానీ అది కాదు. మనము ఇండస్ట్రీలో ఆయన చెప్పిన విధానం, పద్ధతి కొంచెం మార్పు ఉందేమో తప్ప ఆయన లేవనెత్తిన పాయింట్ కరెక్ట్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు మనం పిల్లలు ఎలా చెడిపోతున్నారు తెలుసా? స్కూల్ లెవెల్లో చెడిపోతున్నారు, గంజాయికి బానిసలు అవుతున్నారు, మత్తుకు బానిస అవుతున్నారు, సిగరెట్లు కాలుస్తున్నారు. మీరు ఇలా ఇప్పుడు సాయంత్రం బయటకు వెళ్ళి చూడండి, అక్కడ అమ్మాయిలే విపరీతంగా సిగరెట్లు కాలుస్తున్న వాళ్ళు నేను చూపిస్తా. ఎందుకు? నా ఇష్టం అంటే రేపొద్దున నువ్వే ఇలా ఉంటే నీ కడుపును పుట్టబోయే పిల్లలకి ఖచ్చితంగా లేనిపోయిన అలవాట్లన్నీ వస్తాయి. అంటే నువ్వే మంచిగా ఉండాలి, తల్లి బాగుంటేనే. ఇండియన్ కల్చర్ అంటే నువ్వే సారీ వేసుకో అని ఒక కామెంట్ చేశారు చిన్మయ్య గారు. చిన్మయ్య గారు సారీ వేసుకో అంటే మై బాడీ మై చాయిస్ అని అనసూయ అంటున్నారు. ఒక మాట, ఇప్పుడు స్త్రీకి ఏమేమి కావాలి? కట్టు బొట్టు, మట్టెలు, తాళి, ఇవన్నీ మన భారతీయ సంస్కృతి సంప్రదాయం. అంటే నువ్వు దాన్ని అవహేళన చేస్తున్నట్టుగా నువ్వు వేసుకో కదా అని అందరినీ అతన్ని ఆడవేషం వేసుకోమని చెప్తున్నావు. అంటే అతను నువ్వు ఇండైరెక్ట్ గా ఏదో ఆయన్ని ఎద్దేవా చేస్తున్నావు. మరి మీ ఆయన చేసిన గర్ల్ ఫ్రెండ్ సినిమాలో అంత భయంకరంగా లేడీస్ హాస్టల్ గురించి ఉన్నప్పుడు ఒక్క మాట ఎందుకు ట్వీట్ చేయలేదు? అంటే సమాజాన్ని చెడగొట్టడానికి సినిమాలు చేస్తారా మీరు? సమాజాన్ని బాగుపడ్డానికి కాదా? సినిమా ఇండస్ట్రీ అంటే రోల్ మోడల్ గా ఉండాలండి. అలాగని చెప్పి పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుని పబ్లిక్ లోకి వెళ్ళకూడదు. దీంట్లో మీ ఆయన కోసం మీరు అంతా ఫ్యామిలీ టూర్ వెళ్ళారు, బికినీ వేసుకున్నారు, మేము అడగం. ఎందుకంటే అది నీ ఇష్టం, మీ ఆయనకి నీకు చూపించుకేదన్నా మాకు అనవసరం. రైట్, అంటే శివాజీ కామెంట్స్ కి కరాటే కళ్యాణ్ గారు ఫుల్ సపోర్ట్. సపోర్ట్ చేస్తా, కానీ 2-3 వర్డ్స్ మంచిగా లేవు, వాటికి మాత్రం ఆయన సారీ చెప్పాలి. రమ్యశ్రీ గారు ఫుల్ సపోర్ట్. ఇందాక నేను కూడా అదే అన్నాను కదా,
కాదండి, మాట్లాడే విధానము మార్చుకోవాలి. ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయండి. సినిమా వాళ్ళు అనేది ఆయన ఏదైతే కామెంట్ చేశాడో టూ రాంగ్ అండి. అంటే సినిమా వాళ్ళని కాదు, బయట ఎలా ఉంటున్నారు, ఇది కలబోతండి. ఒక ఫ్యామిలీలోనే అందరూ ఒక కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకోరండి. మీరు షూట్ వేసుకుంటారు, మీ డాడీ పంచి కట్టుకుంటారు, మీ మమ్మీ సారీ కట్టుకుంటారు, మీ చెల్లి షూడీ వేసుకుంటారు, ఇంకా వాళ్ళ పిల్లలు అనుకుంటే చిన్న చిన్న డ్రెస్సులు వాళ్ళు కంఫర్టబుల్ గా వేసుకుంటారు. కానీ దాన్ని ఆయన సినిమా వాళ్ళని సంబంధించి మీరు కావాలంటే దాన్ని ఇచ్చేయండి. సినిమా వాళ్ళు అనే వాళ్ళు ప్రతి ఒక్క హీరోయిన్ కి నేను చెప్తున్నాను అనేది ఆయన మాట్లాడడం అనేది తప్పు అని చెప్తున్నామండి. సినిమా వాళ్ళని కామెంట్ చేయడం ఏంటైనా అంటే సినిమా వాళ్ళని అన్నారు కదా, బయట కూడా జరుగుతున్నాయి. సినిమా వాళ్ళని ఆయన అన్నారు, ఆ మాట అయితే అన్నారు. అలాగే మహిళా కమిషన్ కూడా ఇప్పుడు సుమోటోగా కేసు తీసుకున్నారు. మహిళా కమిషన్ నేరాల శారద గారిని అడుగుతున్నాను, అమ్మ రోజు లెగిస్తే చాలా మంది ఆడవాళ్లే మొగుళ్ళని చంపేశారని రోజుకి పేపర్లు వస్తున్నాయి. మరి ఆడవాళ్ళ మీద మీరు ఎందుకు తీసుకోరు? ఆ మగాళ్ళు ఆడపిల్లని చంపేసిన మగవాళ్ళ మీద ఎందుకు తీసుకోరు సుమోటోగా? ఇలాంటివి చాలా చాలా బోల్డ్ అండి. పిల్లలు ఎంతో ఇబ్బందులు పడుతున్న అమ్మాయిలు ఉన్నాయి, గంజాయిలు అబ్బాయిలు అలవాటు చేస్తున్నారు. ఆ అబ్బాయిల మీద ఎందుకు తీసుకోరు మీరు? ఇలాంటివి నేను ఇన్ని ఇస్తా ఎగ్జాంపుల్స్. కానీ ఆయన మాట్లాడే విధానం బాలేదు, క్షమాపణ చెప్పండి, కొన్ని మాటలు వెనక్కి తీసుకొని అన్నారు. అదే చిక్రీ పాటలో ఉన్న సామాన్లు కూడా తీయించండి సేమ్ టైం. మరి చిక్రీ పాట దగ్గరికి ఎందుకు వెళ్ళరు మీరు? చిక్రీ పాటలో కూడా సామాన్లనే ఉంది, మరి ఎందుకు తీరు? అదైతే వరల్డ్ ఫేమస్ సాంగ్ కదా, అంటే అది తీరు. అంటే ఒకటండి, మాట్లాడితే అన్నిటికీ సమానంగా మాట్లాడాలి మనం, ఒక న్యాయంగా మాట్లాడాలి. ఏది మాట్లాడినా ఒక శివాజీ గారు కాబట్టి మీద పడిపోతారా? రామ్ చరణ్ గారు చాలా మంది అలా చేస్తున్నారు, కేవలం సినిమా వాళ్ళు శివాజీ గారు చాలా అంటే ఎలా అంటే రెచ్చగొట్టే విధంగా కాదండి. శివాజీ గారు అంటే ఎవరికి విరోధం ఉంటదండి? మిమ్మల్ని అనట్లేదమ్మా, నేను ఎవరు అనట్లేదు, అక్కడ జరిగింది ఏంటని చెప్తున్నా నేను. ఎవరు విరోధులు కాదండి శివాజీ గారికి. ఆయన మాట్లాడే వాళ్ళు ప్రతి హీరోయిన్ కి నేను చెప్తున్నాను తల్లి, ఒక మాట చెప్తున్నాను, మా అమ్మని చూస్తే నా గుండెల మీద నేను అలా కట్టుకుంటే నేను అలాగే మా ఫ్యామిలీకి కనిపిస్తాను, ఎంత నిండుగా ఉన్నారు. చక్క పువ్వులు పెట్టుకొని తిరుపతి వెళ్ళాము, ఫ్యామిలీ అంతా వెళ్ళాము, ఒక 12 మంది. సో అది వాళ్ళు నన్ను చూసి ఆ సినిమాలో ఇలా ఉంటది, మా సిస్టరో లేకపోతే వాట్ ఎవరో, అయ్యో ఇక్కడ ఎంత నిండుగా ఉన్నావు తెలుసా నన్ను అన్నారండి. నిండుగా ఉంటే మన సాంప్రదాయం నిజమేనండి, నిండుగా. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అమెరికాకి వెళ్ళానండి. అమెరికాకి వెళ్తే సో నేను మామూలుగా గ్లామర్ రోల్స్ చేస్తాను, నాట్ ఓన్లీ గ్లామర్ రోల్స్, హీరోయిన్ చేశాను, లాంగ్వేజెస్ చేశాను. ఇది కాదండి జాతీయ అవార్డులు వచ్చి, అది కాదు. కానీ నేను చేసిన క్యారెక్టర్స్ కొన్ని కంట్రీలో ఆమె ఆమె అంత గ్లామర్ అంటే క్యారెక్టర్లు గ్లామర్ డ్రెస్సెస్ వేస్తుంది అని ఎవరో కొందరు నన్ను రిజెక్ట్ చేసుకున్నారు. సో నేను తర్వాత ఎందుకో అదే కంట్రీ నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు మామూలుగా అందరిమి కూర్చున్నాం, గెట్ టుగెదర్ నడుస్తుంది, నైట్ డిన్నర్ నడుస్తున్నప్పుడు ఒక మాట అన్నారండి. ఏమండి అంటే ఇది బూతు అని మాత్రం దయచేసి ప్రేక్షకులు గాని ఎవ్వరు దయచేసి తీసుకోవద్దండి. నేను కామన్ గా చెప్తున్నాను, ఏమండి డ్రెస్ అంటే నన్ను రిజెక్ట్ చేశారు కాబట్టి చాలా మంది డ్రెస్సులు వేసుకున్న వాళ్ళకి ఎత్తడం ఈజీ, సారీ కట్టుకున్న వాళ్ళకి ఎత్తడం ఈజీ, డ్రెస్సులు వేసుకున్న వాళ్ళకి కొంచెం కష్టం అవన్నీ రిమూవ్ చేయాలన్నంత అంటే అంత మీనింగ్ వచ్చేలాగా ఆయన మాట్లాడారనమాట. తప్పు ఎవరైనా ఒకటే, మనం ఉండే విధి విధానాలు, మనం ఆలోచించే విధి విధానాలను బట్టి ఒక మనిషి బిహేవియర్ ఉంటుంది. ఎవరు మాట్లాడారు ఇంత నీచంగా? ఒక అంటే ఎవరు మాట్లాడారు కాదు, నన్ను అప్పటి వరకు నన్ను రిజెక్ట్ చేసేవారు ఆ కంట్రీ. అంటే నా విషయంలోనే మాట్లాడారు. అయ్యే బలెన్నోళ్ళండి, మోడర్న్ డ్రెస్ వేసినంత మాత్రం వాళ్ళు తప్పుడుగా ఏమి ఉండరు, తప్పుగా ఏమి ఆలోచించరు. వాళ్ళ కంఫర్ట్ ని బట్టి వాళ్ళు డ్రెస్సులు వేసుకుంటారే తప్ప సారీ కట్టుకున్నంత మాత్రాన వాళ్ళు మంచోళ్ళు అయిపోతారా ఏమిటి? సో వాళ్ళు ఆలోచించే విధానాన్ని బట్టి, వాళ్ళ పరిస్థితుల్ని బట్టి అలా ఉంటదే తప్ప డ్రెస్ కోడ్ ని బట్టి వీళ్ళు చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళని డిసైడ్ చేయలేవని మాట్లాడారండి ఆయన. మంచి వర్డే కదా అది, అంతే కదా. ఇప్పుడు సారీ కట్టుకున్న వాళ్ళు అది ఎవడో మాట్లాడుంటాడు కానీ అలా బుద్ధున్నాడు ఎవడు మాట్లాడండి. సారీ కట్టుకున్న వాళ్ళు, డ్రెస్ వేసుకునే వాళ్ళు, ఎవరైనా మనసులో బయటికి బాగా యాక్ట్ చేసి లోపల చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది వదిలేండి, కానీ అవన్నీ ఉంటాయి కానీ అవన్నీ అనవసరం అండి. ఇప్పుడు ఆ డిస్కషన్ అవసరం. మనకు కావాల్సింది తప్పు కదా, మనకు కావాల్సిన భర్తలని తప్పు కదా, అంతే కదా.
కదా, Okay. సారీ డ్రెస్ కాదండి, Okay. వాళ్ళ కంఫర్ట్ ని బట్టి విధానాలు ఉంటాయి. కానీ శివాజీ గారు అనేది చాలా అసహ్యంగా, చాలా దీనిగా మాట్లాడారు. రైట్, రెండు పదాలు అంటే ఒక పదం ఇక్కడ వాడుతున్నాం మనం, అదే అంతే, ఒక పదం ఇక్కడ వాడుతున్నాం, రెండో పదం వాడలేకపోతున్నాం, వాడలేము ఇక్కడ. మనం చెప్పలేకపోతున్నాం. ఆయన మాట్లాడింది స్టూడియోలో వాడు. overcome చేసి- ప్రజల్లో వాడని చూద్దాం. ఇంకో మాట అండి. డైలాగు. ఇంకో మాట, ఆయన వాళ్ళ మాట్లాడి- పిల్లల్ని దోచుకోవాల్సి వస్తుంది. రండి. అంటే వాళ్ళ Right. మదర్ సారీ కట్టుకుంటుందని Right. పిల్ల చదువుకొని డ్రెస్ వేసుకుంటే ఆ పిల్ల భూత రైట్ 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 తప్పు. ఓకే మీరు ఒక మాట చెప్తాను, డిస్కషన్ లో హెల్తీగా చెప్పేది వింటే చెప్తాను, ఓకే, లేకపోతే మాట్లాడండి. అవసరం లేదంటే వదిలేయండి. మాట్లాడండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అక్కడ ఆయన మాట్లాడిన రెండు పదాలు తప్ప ఎక్కడ తప్పులేదు, జరుగుతుంది అదే. రెండే నిజం పదాలు చెప్పమంటారా? తప్పే మాట్లాడారు. లేదండి, ఆయన Right, చెప్పింది right. రెండే పదాలు Right, తప్పు, let- రెండే let- పదాలు తప్పు, రెండే పదాలు తప్పు. నేను ఖండిస్తా, ఎక్కడికైనా వస్తా నేను. Okay. రెండే పదాలు తప్పు, Okay. ఆ రెండు పదాలకు ఆయన సారీ చెప్పాలి, ఇంకా Okay. వేరే ఏది లేదు. ఇప్పుడు జరుగుతుంది అదే. Okay. ఏమండి ఒక మాట చెప్పమంటారా? ఏదో అంటారు, అవి చాలా సామెతలు చెప్తే బోల్డ్ చెప్తాం మేము కూడా, అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే అసలే మన హరికథ కూడా చెప్తాం, బోల్డ్ అంత ఎలాబరేట్ మీరు- చెప్పొచ్చు మీరు కానీ అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు హరికథ నాకు ఇది కదా అవసరమైన మీరు. సబ్జెక్టే మాట్లాడతా. నేను అమెరికా వెళ్ళినప్పుడు చాలా మంది ఇన్ని చేశారని చెప్తాను, అవన్నీ ఇప్పుడు ఆవిడ చెప్పారని నేను చెప్పకూడదు. Okay. ఎందుకంటే ఒకటి విషయం ఏంటంటే ఇక్కడ శివాజీ గారు మాట్లాడింది వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత అతందే. రెండు ఉన్నాయి. అందరం అదే ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు వెనక్కి తీసుకోవాల్సిన రెండు మాటలే. ఇంకో చెప్తే రాంగ్ ఉండదు. అమ్మా నేను మీతో Okay. మాట్లాడలేదు, మా ఆయన గురించి చెప్తున్నా, Right, వినండి right, ఒక right. నిమిషం. Please, please. మాట్లాడండి. రెండు పదాలు తప్పు ఉన్నాయి, ఎవరైనా అదే చెప్తారు, బుద్ధులు అదే ఎవరైనా అదే చెప్తున్నాం. చెప్తారు. అయితే రెండు పదాలు తక్కువ, ఆ రెండు తప్ప ఆయన ఏం తప్పు మాట్లాడలేదు. ఓకే. నేను రోజు చేసే సోషల్ సర్వీస్, బోల్డ్ అని హిందూ యాక్టివిస్ట్ గా గంజాయి వాడే అమ్మాయిల్ని అబ్బాయిల్ని రోజు కౌన్సిలింగ్ చేస్తూ, రోజు మేము లవ్ జిహాద్ కేసులకు వెళ్తూ, గోమాతల కోసం వెళ్తూ రోజు వెళ్తున్న కేసులు మాకు తెలుసు. ఓకే. తల్లిదండ్రులది ఫస్ట్ ఫాల్ట్, మనం ఎలా పెంచాలో చూడాలి. ఓకే. విద్యాలయాలు ఫాల్ట్, అవి రెండు కరెక్ట్ గా లేవు. Right. ప్లస్ విద్యాలయాల్లో వెళ్ళి గట్టిగా మాట్లాడదాం అంటే తల్లిదండ్రులే వెళ్ళి నా కొడుకుని కొట్టొద్దు తిట్టొద్దు అంటారు. అలాగే అమ్మాయిలు అబ్బాయిలు అక్కడ వేసుకునే డ్రెస్సులు బాగుండట్లేదు, అక్కడ నుంచి గంజాయికి అలవాటు పడిపోతున్నారు, డ్రగ్స్ కి అలవాటు పడిపోతున్నారు. ఇది Okay. క్లియర్ ఓపెన్ సీక్రెట్. బయటికి వెళ్తే అమ్మాయిల పరిస్థితి ఇది. ఇప్పుడు ఎయిడ్స్ లో మన హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమ్మాయిలు అబ్బాయిలు ఫస్ట్ సెకండ్ లోనే ఉన్నారు, సెకండ్ లో అనుకుంటారు, ఐ థింక్ సో. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? Okay. విచ్చలవిడితనం. ఈ విచ్చలవిడితనం ఎక్కడ నుండి? వాళ్ళు డ్రెస్సులు ఎట్లా వేసుకుంటున్నారండి, ఇక్కడ వేసుకుంటారు, సగం Okay. కనిపిస్తుంటాయి డ్రెస్సులు. Okay. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? అంటే కళ్యాణ్ గారు మరి- ఆ సినిమాలో అది ఇవన్నీ కూడా మనం ఖండించాలి. Please, ఇవన్నీ ఒక్క నిమిషం. ఖండించాలి. పబ్లిక్ గురించి ఇవన్నీ Right, right, ఖండించాలి. right. ఇక్కడ మనం అందరం చూస్తున్నాం. ఇవన్నీ Public గురించి. ఖండించాలి. ఆమె కాదు, నేను పెద్ద ఇవన్నీ జాతీయ- ఖండించాలండి మదర్ మనం. తెరెసా జాతీయ అవార్డు అవునండి. వచ్చిందండి నాకు. ఇవన్నీ అవును. సోషల్ వర్క్ I know, దానికి అవును. అది కాదు ఇక్కడ లింకు. శివాజీ గారు ఏం మాట్లాడారు, దేని గురించి మాట్లాడారు, Right. ఎంత వల్గర్ గా మాట్లాడారు, మొత్తం హీరోయిన్లు అందరికి వార్నింగ్ వార్నింగ్ అంటే అమ్మ చెప్తున్నానమ్మా మీరు ఏమనుకోవద్దు, అందరికీ చెప్తున్నాను మీరు డ్రెస్ కోడ్లు మార్చుకోవాలి, Okay. మీరు ఎంతవరకు నిజంగా వేసుకొని కట్టుకెళ్తే కూర్చున్నంత అయిపోతుందండి. మాత్రాన Right. Okay. సారీ కట్టుకొని హీరోయిన్ కూర్చుంటుందా, నిజంగా మనం చెప్తే కట్టుకోవాలి. వింటదా? ఓకే. అంటే ఇప్పుడు ఒక నిమిషం పబ్లిక్ Right, right. గంజాయిలు Right, right. ఒక నిమిషం. కళ్యాణ్ గారు అనసూయ ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. అంతే గారు అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏం నచ్చితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తాడు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అట్లా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా? ఎవరిది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి, అంతే కదా. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు బిర్యానీ కావాలని ఉంటుంది, అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన్ని, దట్ ఆ మైండ్ సెట్ పాపం. రైట్, మనం చూసాం అనసూయ కామెంట్స్. మనం ఎక్కడున్నామండి? సమాజంలో ఉన్నాం కదా, మన అడవిలో లేం కదా. అవును. అడవిలో ఉంటే మన ఇష్టం, మన ఇంట్లో మన ఇష్టం వచ్చిన డ్రెస్సింగ్ మై బాడీ మై చాయిస్. అదేండి, మీ ఇంట్లో మీరు ఏదైనా వేసుకోండి, మీ ఇంట్లో మీరు ఏదైనా తీసుకోండి. Okay. బయటకు వచ్చేప్పుడు కొంచెం పద్ధతిగా ఉండండి. ఆయన తప్పేం మాట్లాడాడు? Okay. బయటకు వచ్చేప్పుడు చీర కట్టుకుని, చీర కన్నా అందమైన ఉందండి భారతీయ స్త్రీకి, అంతకన్నా అందంగా ఎందులో కనిపిస్తారండి. Okay. చీర గురించి, చీరలోని గొప్పదనం తెలుసుకొని పెద్ద పెద్ద కవులు అవార్డులు తప్పబడట్లేదు, చెప్పాడు ఆయన. కరెక్ట్, నేను కాదనట్లేదు. తప్పేం లేదు అందులో. సినిమా అనేది గ్లామర్ తీసుకున్న ఫీల్డ్, విధానం అంతే. సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్. ఇప్పుడు పాటలు
పాత్రల్లోని హీరోయిన్ పాత్రల్లోని అన్ని పాత్రల్లోని గాగ్రాలు అందంగా ఉంటాయి కదండి. చూస్తున్నాం కదా. అంటే ఇప్పుడు గాగ్రాలు అంటే అందంగా కేవలం ఉంటాయి. సారీసే కాకుండా డ్రెస్ వేసుకొని సినిమాల్లో చేసింది ఆమెను అడగండి. ఓకే ఓకే మొన్నటి వరకు నువ్వు చేసిన సినిమాల్లో నువ్వు ఏ డ్రెస్ వేసుకొని ఎలాంటి 15 సంవత్సరాల కింద అది వద్దు. 15 సంవత్సరాలు ఓకే. క్యారెక్టర్ చేశాను. ఓకే. నేను బయట ఎక్కడ చూపించావా? ఓకే. బయట ఎప్పుడైనా చూపించావా? మనం నువ్వు మాట్లాడి చూపించు. ఓకే. బయట ఎప్పుడైనా డ్రెస్ బాలేదని చూపిస్తే నేను ఒప్పుకుంటా. ఓకే. నేను సినిమాల గురించి మాట్లాడుతున్నా. రైట్, రైట్. సినిమాల గురించి మాట్లాడుతున్నా. నా ఓకే. డ్రెస్సింగ్ 15 సంవత్సరాల కింద సినిమాలో వేసుకున్నా. రైట్ 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 ఓకే. సినిమాల్లో పాత్ర కాదు. చేయలే. మీకన్నా ఎక్స్పోజింగ్ ఎప్పుడు చేయలే నేను. రైట్ సినిమాల్లో పబ్లిక్ గా మాట్లాడుతూ రండి. రైట్, రైట్. ఏదైనా నీకు నువ్వేం చేసావు తెలీదా నీకు? ఓకే. నువ్వేం చేసావు? ఓకే. సినిమా చెప్పమంటావా? నీ గురించి చెప్పంటా మరి? రైట్, రైట్, రైట్. ఓకే, ఓకే, వదిలేయండి, నా వదిలేయండి. క్యారెక్టర్ గురించి మాట్లాడొద్దు. వదిలేయండి. హక్కు కూడా నీకు లేదు. ఏంటి? రైట్, నా రైట్. గురించి అమ్మా, నీ మాట్లాడే గురించి హక్కు కూడా నీకు లేదు. తెలుసు. రైట్, తెలుసు రైట్. కదా. కళ్యాణ్ గారు అవసరం లేదు. కళ్యాణ్ ప్రపంచాన్ని గారు తెలుసు. రమేష్ గారు బయట రైట్, వదిలేయండి. రైట్ వదిలేండి వదిలేండి అది వదిలేండి. మీరు వ్యక్తిగత మాట్లాడుకుని వదిలేండి. నువ్వు మీరిద్దరు మాట్లాడేది కాదు. శివాజీ మాట్లాడేది ఏంటి? మీరిద్దరు నువ్వు మంచి నటులు. దాని గురించి మాట్లాడు. మీరిద్దరు మంచి నటులు లేదు కాదు కాదు మీరిద్దరు ప్లీజ్ 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 అది వదిలేండి అది వదిలేండి. రైట్ మీరిద్దరు మంచి నటులు. మీరిద్దరు మంచి నటులు అంతే. రైట్ 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 లేని వాళ్ళు మాట్లాడే హక్కే లేదు. రైట్, మీరిద్దరు కాదు 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 నువ్వు ఎవరిని educate రైట్. చేయక్కర్లేదు. నువ్వు educate చేయడానికి రైట్, రైట్. నీ స్థాయి అది. రైట్ రైట్ మీరిద్దరు వదిలేండి వదిలేండి. రైట్ మీ ఇద్దరి మధ్య నీ స్థాయి ఎలా మీ ఉందో ఇద్దరు- నీకు తెలుసు. నీ స్థాయి ఎలా ఎన్నిసార్లు తెలుసా? జైలుకి వెళ్ళావు, ఎన్నిసార్లు బెంగళూరులో వెళ్ళావు, నీకు తెలుసు. ఎవరిని? రైట్ 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 సినిమాల గురించి మాట్లాడు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? అమెరికా సినిమాల వెళ్తావు. గురించి మాట్లాడు. అమెరికా సినిమాల వెళ్తావు. ప్లీజ్, గురించి ప్లీజ్. మాట్లాడలేదంటే. రైట్, నీ రైట్. పిల్లలకి వెళ్ళలేదు. వదిలేండి వదిలేండి అది వదిలేండి. నేను బెంగళూరు అది వెళ్ళాను. టాపిక్ కాదు. చూపించు. నువ్వుగా అది టాపిక్ కాదు. పిల్లల్ని నీ స్వార్థం నువ్వు కోసం మాట్లాడొద్దు ఎక్కువ. రైట్, రైట్. అది నువ్వు టాపిక్ కాదు. మాట్లాడొద్దు. అది టాపిక్ కాదు. ఏం మాట్లాడుతున్నావు? చెప్పు తీసుకో కొడతా నీకు నేను జైల్లో ఉంటావు, నువ్వు రైట్. మాట్లాడుతావు. రైట్, రైట్. టాపిక్ వదిలేండి. సినిమాల గురించి రైట్, రైట్. మాట్లాడు. టాపిక్ సినిమాల వదిలేయండి. గురించి మాట్లాడు. సినిమా టాపిక్ వదిలేయండి. సినిమా వాళ్ళ గురించి టాపిక్ వదిలేయండి. టాపిక్ వదిలేయండి. అది జైలు నువ్వు మాట్లాడు చూపిస్తావా? సినిమా వాళ్ళ గురించి మాట్లాడాడు. నువ్వు చూపించు ఫస్ట్ అక్కడ. మాట్లాడు నువ్వు. నువ్వు చూపించు జైలు. టాపిక్ వదిలేయండి. జైలు లేనప్పుడు జైలు ఎలాంటిది? రైట్ రైట్ అలా అనలేదు. వ్యక్తిగత వద్దు. ఇప్పుడు జైలు ఎలాంటిది? వ్యక్తిగతంగా దోషం మీరు ఉంటుంది. పిలిచింది కాదు. సినిమా వాళ్ళ గురించి ఆయన రైట్, విమర్శించాడు. సినిమా వాళ్ళ గురించి మాట్లాడాలి. అమెరికాలో కథలు ఉన్నాయి. వ్యక్తిగత చాలా నీకెందుకు? కథలు ఉన్నాయి. ప్లీజ్ 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 అది వదిలేయండి వదిలేయండి. అలాగేలే. నువ్వు ఊరుకో. మీరు నువ్వు కాదు 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 అలాగే. సినిమా ఇండస్ట్రీలో డిబేట్లో ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళు కాదు కాదు సార్. సినిమా ఇండస్ట్రీలో మీకు నీకు మీకు అంటే ఏం మాట్లాడుతున్నావు? మీకు మంచి పేరు ఉంది ఆమెకు మంచి పేరు ఉంది. ఏం చదువుకున్నావు? రైట్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మనం చూసాం శివాజీ వ్యాఖ్యలపై నువ్వు చెప్పు నీ శివాజీ వ్యాఖ్యలపై శివాజీ వ్యాఖ్యలపై మనం రచ్చ కంటిన్యూ అవుతుంది. ఆయన మాట్లాడిన 2 పదాలే తప్పని కొందరంటున్నారు, క్షమాపణ చెప్పాలంటున్నారు. అటు ఉమెన్ కమిషన్ కూడా దీన్ని సుమోటోగా స్వీకరించిన నేపథ్యంలో ఏం జరగబోతుందో మనం చూద్దాం. ఇది వాటి స్పెషల్ డిబేట్.